మంగళగిరి తెనాలి రోడ్లో గత 3 రోజుల క్రితం మంగళగిరికి చెందిన న్యాయవాది మునగపాటి శివప్రసాద్కు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావటంతో చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చారు. కాగా ప్రమాదంలో తలకు బలమైన గాయం కావటంతో శివప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. బ్రెయిన్ డెడ్ అయిన శివప్రసాద్ అవయవ దానం చేస్తే మరో 6గురికి ప్రాణదానం చేసే మహత్తర అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ అవయవాలను శుక్రవారం మధ్యాహ్నం గ్రీన్ ఛానల్ ద్వారా వివిధ ప్రాంతాలలోని ఆసుపత్రులకు ఎన్ఆర్ఐ యాజమాన్యం ఆధ్వర్యంలో తరలించారు. అనివార్య కారణంతో మృతి చెందిన శివప్రసాద్ అవయవ దానం చేయటం గొప్ప విషయమని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎన్ఆర్ఐ అడ్మినిస్ట్రేటర్ మండవ విష్ణువర్ధన్ రావు సూచన మేరకు జీవన్ దాన్ ట్రస్ట్తో మాట్లాడిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్గాన్ డొనేషన్ విభాగాధిపతి డాక్టర్ మస్తాన్ సాహెబ్ ప్రభుత్వ అధికారుల సహకారంతో జీవన్ మృతుడి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను 4 అంబులెన్స్లలో ప్రాణదాత జోహార్ అంటూ చప్పట్లు కొడుతూ గ్రీన్ ఛానల్ ద్వారా విజయవాడ విమానాశ్రయానికి చేర్చారు. గుండెను తిరుపతి పద్మావతి ఇన్స్టిట్యూట్కు, కాలేయంను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్కు, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు, మూత్రపిండాలను చినకాకాని ఎన్ఆర్ఐ మరియు ఆయుష్ హాస్పిటల్కు, కళ్లను పెదకాకాని శంకర నేత్రాలయ ఆసుపత్రికి తరలించారు. రాత్రి సుమారు 8 గంటలకి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అక్షయ్ పాత్ర దగ్గర ఎం ప్రసాద్ గారు ఒక అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. వారిని అత్యవసర విభాగానికి మా ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్కి సుమారు 8 నుంచి 8:30 మధ్య తీసుకొని వచ్చారు. మా దగ్గర తీసుకొచ్చేటప్పటికే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ఎగశ్వాస తీసుకుంటా స్పృహలో లేకుండా తీసుకొస్తే మా ఎమర్జెన్సీ వైద్య విభాగం వాళ్ళు నిమిషాల్లో చేయవలసిన వైద్యాన్ని అంతా అందించి న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తే న్యూరోసర్జరీ డాక్టర్ అమిత్ కుమార్ గారి పర్యవేక్షణలో వారితో పాటు 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ కిరణ్ చంద్, డాక్టర్ శ్రీరామ్ మరియు క్రిటికల్ కేర్ విభాగంతో డిస్కస్ చేసి డాక్టర్ ఆరిఫ్ గారు, డాక్టర్ భరత్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, తర్వాత వీరబాబు గారు, ఒక 10 మంది డాక్టర్స్ తర్వాత ఇదంతా బతికించడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేశారు. ఎంత చేయగలమో అంత ప్రయత్నం. దురదృష్టవశాత్తు దాన్ని ఇంగ్లీష్ పరిభాషలో సివియర్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. ఆ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీలో 100లో 10% మంది మాత్రమే బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రయత్నం ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ వాళ్ళు మొత్తం ప్రయత్నం చేసిన ఒక 48 గంటల తర్వాత నిన్న, అంటే 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి సుమారు ఇంకా బ్రెయిన్ స్టెమ్, అంటే ఇక మెదడు పని చెయ్యదు అని న్యూరోసర్జరీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ విభాగాధిపతులు వాళ్ళ డాక్టర్స్ అందరూ ఒక ప్యానల్గా ఉండి జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అందరూ నిర్ధారణకు వచ్చి సూపరింటెండెంట్ ఆఫీస్లో నాకు, మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఎంవి రావు గారికి, వారి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి తెలియపరిచారు. తర్వాత మరి హాస్పిటల్లో ఇట్లాంటి బాధాకరమైన విషయం జరిగినప్పుడు హాస్పిటల్లో డిస్ప్లేస్ ఉంటాయి. ఎవరైనా బతకటానికి అవకాశాలు లేకపోతే వారి కుటుంబ సభ్యులు వారంతటికి వారుగా వచ్చి అవయదానం చేయొచ్చు అని మేము ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది మన దేశంలో. దాని ప్రకారం అన్ని చోట్ల డిస్ప్లే చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీని ప్రకారం ఆ బోర్డు అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ మస్తాన్ గారిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ గారు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా మంచి సదుద్దేశంతో వచ్చారు కాబట్టి మనం ఎంత చేయగలిగితే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎంవి రావు గారితో మాట్లాడితే ఆయన కావాల్సినవన్నీ చేయమని అన్నారు. సో ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ 48 గంటలు నిరంతరం పర్యవేక్షణలో పేషెంట్ని, అంటే నరాల పరంగా, అంటే బ్రెయిన్ పరంగా లేకపోయినా ఆయన అవయవాలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి నిమిషం, ప్రతి సెకండు కాపాడి ఇవాళ సాయంత్రం 2:46 మొట్టమొదటి హార్ట్ని ఆపేసి, అంటే దానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా చేసి ఫస్ట్ హార్టు, తర్వాత లంగు, లివరు, కిడ్నీస్, 2 కిడ్నీసు, ఒకటి మా హాస్పిటల్లో ఉన్న ఇంకొక అవసరమైన పేషెంట్కి వాడుతున్నాం. ఇంకా ఈ ఇంకో కిడ్నీ ఏమో ఆయుష్ హాస్పిటల్కి ఇచ్చారు. హార్ట్ ఏమో పద్మావతి హాస్పిటల్ తిరుపతి,
లంగ్ ఏమో కిమ్స్ హైదరాబాదు, లివర్ ఏమో మణిపాల్ హాస్పిటల్కి ఇచ్చారు. ఇదంతా జీవన్ దాన్ అనే ఒక కమిటీ ఉంటుంది స్టేట్లో, ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఈ ఈ సందర్భం అంటే బాధాకరమైన సందర్భమైన ఒక పేషెంట్ తరఫున వారంతటికి వారు ముందుకొచ్చి అవయవాలు దానం చేయటం వలన ఇంకొక 6 నుంచి 7 మంది బతికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సహృదయంతో మా డాక్టర్లు కూడా 24 గంటల నుంచి 48 గంటలు నిద్ర లేకుండా ఈ పేషెంట్కి ఏం ఇబ్బంది రాకుండా, దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో డిసీజ్డ్ డోనర్ అంటారు. అంటే బ్రెయిన్ స్టెమ్ పని చేయని వాళ్ళని డిసీజ్ డోనర్స్ అంటారు. ఆ పేషెంట్ని కాపాడుతూ మిగతా వాళ్ళకు ఉపయోగపడేట్టు చేశారు. ఫస్ట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారు వారు మాట్లాడతారు. ఆయన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇక్కడ మా ఎన్ఆర్ఐ తరఫున ఇన్ఛార్జి డాక్టర్ గారు. మొత్తం పేషెంట్ గురించి, పేషెంట్ యొక్క సమస్య, జరుగుతున్న ప్రొసీజర్ గురించి చాలా డీటెయిల్డ్గా వివరించాను. అంటే మీ ద్వారా ఇది పేషెంట్ తరపున వాళ్ళకి, పేషెంట్ యొక్క బంధువులకి, అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ ఉపయోగించుకునే ప్రజలకి ఒక విన్నపం ఏంటంటే, మీరైతే మెసేజ్ని చాలా సులభతరంగా, ఈజీగా, మనకు అర్థమయ్యే భాషలో మీరు ఈ మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియపరచడానికి చాలా సంతోషిస్తాను. ఈ యొక్క కెడావరీ ట్రాన్స్ప్లాంటు, డోనరు, రెసిపియంటు ఇవన్నీ సామాన్య మానవులకు ఎంతవరకు అర్థమవుతుందో లేదు, నాకైతే అవగాహన లేదు. కానీ మీ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, మామూలుగా రిపేర్స్ ఏమి ఉంటే వెహికల్స్ కానీ, కార్లు కానీ, మిషనరీ కానీ, వాటికి స్పేర్ పార్ట్స్ అని ఒక సపరేట్ స్టోర్ రూమ్స్, ఆ స్పేర్ పార్ట్స్ నుంచి మనం పోయిన పార్ట్లు తీసేసి కొత్త పార్ట్లు తీసుకొచ్చి మనం బిగిస్తూ కార్లకి కానీ, మోటార్ వెహికల్ కానీ, వెహికల్స్ కానీ అలా. సో కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఇంతవరకు అలాంటి అవకాశాలు స్పేర్ పార్ట్స్ స్టోరేజ్ అనేది ఇంతవరకు లేదు. మనం ఏదైనా అవయవం చెడిపోతే ఆ అవయవాన్ని రిపేర్ చేయడం, బాగు చేయడం, అంటే మందుల ద్వారా కానీ, ఆపరేషన్ ద్వారా కానీ, ఇంకొక వేరే పద్ధతుల ద్వారా కానీ ఆ అవయవాన్ని ఎంతవరకు మనం చేయగలము ఏందని చెప్తే, ఆ అవయవాన్ని తీసేసి ఆ అవయవ ప్లేస్లో ఇంకొక అవయవాన్ని స్పేర్ పార్ట్స్ లాగా మనం దాన్ని అమర్చడం అనేది చాలా కొత్త పద్ధతి. అది మన హాస్పిటల్లో మన ప్లేస్లోనే ఇలాంటి అవకాశం మన హాస్పిటల్ మనకు కలిగించినందుకు మన మేనేజ్మెంట్కి కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కానీ, మన డాక్టర్స్ ట్రైనింగ్ అయినా అలాంటి నిపుణులైన డాక్టర్లందరూ ఇక్కడ ఉండటం మన అదృష్టం. ఈ అవకాశాన్ని మన సరౌండింగ్ ప్రజలు ఉపయోగించుకుంటారని భావంతో ఈరోజు నేను మీకు సో ట్రాన్స్ప్లాంటు, రెసిపియంటు, డోనర్స్ ఈ వర్డ్స్ గురించి మీరు మర్చిపోండి. సింపుల్గా దీని ప్రొసీజర్ ఏంటంటే, స్పేర్ పార్ట్స్, ఒక పార్ట్ కిడ్నీ పోయింది, లివర్ పోయింది, హార్ట్ పోయింది, వేరే వాళ్ళకి ఆ పార్ట్ తీసి ఈ పార్ట్లు కొత్తగా బాగున్న పార్ట్స్, ఈ పేషెంట్కి ఒక బ్రెయిన్ తప్పితే మిగిలిన అవయవాలన్నీ బాగుంటాయి. ఆ భాగాలన్నీ తీసుకొని వేరే పేషెంట్కి ఎక్కడైతే ఆ కిడ్నీలు, లివరు, హార్ట్, లంగ్స్ దెబ్బతిని ఆ పార్ట్లు తీసేసి ఈ పార్ట్లు తీసేస్తారు. దిస్ ఇస్ వాట్ వి కాల్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్, డోనర్, రెసిపియెంట్, కెడావరిక్, ఆల్ దిస్. బట్ ఇది సింపుల్గా దిస్ ఇస్ ది ప్రొసీజర్. స్పేర్ పార్ట్స్ని తీసుకొని, స్పేర్ పార్ట్స్ అంటే సమస్య ఏంటంటే మనకి హ్యూమన్ మన యొక్క మనుషుల్లో స్పేర్ పార్ట్స్ అనేది చాలా రెడీమేడ్గా మిషన్లకి అవైలబుల్ ఉన్నట్టుగా తయారు చేసి, మిషన్లో తయారు చేసి, ఫ్యాక్టరీలో తయారు చేసి దొరికే అవయవాలు ఇవి ఎవరో ఒకరు మనకి బ్లడ్, రక్తం డొనేట్ చేసినట్టు విధంగా వీటిని మనకి డొనేట్ చేయాలి. ఎవరు డొనేట్ చేయగలరంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లు, ఇంకా వాళ్ళకి కష్టం అన్న వాళ్ళే మనకి మిగిలిన అవయవాలని బాగుంది. ఇప్పుడు బ్రెయిన్ ఒకటి దెబ్బతిన్న వాళ్ళకి ఇలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించడానికి అవకాశం. సో అందుకని మీరు అపోహలు ప్రజలు నేను చెప్పాల్సిందంటే, దీని మీద అపోహలను తొలగించి అవకాశం ఉన్న వాళ్ళకి మనం ఈ యొక్క డిపార్ట్మెంట్ మన హాస్పిటల్లో ఉపయోగించుకుంటే మన ప్రజలకి, మన చుట్టుపక్కల ఉన్న విలేజ్ పీపుల్స్ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్ కుమార్, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా ఇలాంటి తీవ్రమైన
తలనొప్పి అయినా ఏ పేషెంట్ వచ్చినా సరే వాళ్ళు వేరే కారణాలతో మెదడుకు సంబంధించిన తీవ్రమైన కారణాలతో వచ్చిన పేషెంట్స్కి ముందుగా అన్ని విధాలుగా పేషెంట్ ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నిస్తామండి. దురదృష్టవశాత్తు అన్ని విధాలు ఏ విధంగా ఆ మెదడుని కాపాడలేము అని తేల్చిన తర్వాత అది కూడా కొన్ని రూల్స్ ప్రకారం ఒక 6 గంటల వ్యవధిలో మళ్ళీ కొన్ని పరీక్షలు చేసుకొని కంప్లీట్గా నిర్ధారణ వచ్చిన తర్వాత మాత్రమే ఒక డెసిషన్కి రావడం జరుగుతుందండి. బ్రెయిన్ డెత్ అని, అంటే ఇక మెదడు పనిచేయదు అని నిర్ధారణకు వస్తారండి. ఇక అలాంటి అవకాశం అనేది చాలా అరుదుగా, చాలా తక్కువ మంది పేషెంట్స్, తక్కువ మంది ఫ్యామిలీస్ మాత్రమే వస్తుంది. రోజు ఎంతోమంది చనిపోతున్నారు కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ అవకాశం వచ్చేది అందులో చాలా కొద్ది పర్సంటేజ్ మందికి వస్తుంది. వాళ్ళకి బాడీలో వేరే అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి కానీ ఇక మెదడు రికవరీ కానటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ అవకాశం వస్తుంది. వాళ్ళు కనుక ఆ ఫ్యామిలీస్ పాజిటివ్గా ఆలోచించి సమాజం గురించి ఆలోచించి ఈ అవయవదానానికి ముందుకు వస్తే చాలా అభినందనీయం. ఆ విషయం ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుచున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రసాద్ గారికి 2 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. ట్రీట్మెంట్ అంతా జరిగింది, చేయగలిగిన ప్రయత్నం అంతా. కానీ అనివార్య పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళ కుటుంబమే ముందుకు వచ్చి ఇలా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్కి ఆర్గాన్ డొనేషన్ స్కీమ్ ఉంది కదా, దాని కింద మేము చేస్తామని వాళ్ళే ముందుకు వచ్చారు. చాలా అభినందనీయమైన విషయం. సో సీనియర్స్, కలీగ్స్ అందరూ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్, దానివల్ల ఉపయోగాలన్నీ మీరు చెప్పారు. బట్ మీడియా ముఖంగా ఈ విషయం ప్రజలందరికీ సులభంగా చేరింది అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు 6 మంది జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపుతున్నారు ప్రసాద్. సో ఇది ప్రజల్లో ఏంటంటే కొంచెం అపోహలు ఉన్నాయి, ఆర్గాన్ ఇస్తే ఏమవుద్దో అది ఇదని. రకరకాల మతాలు, రకరకాల ధర్మాలు ఉన్నాయి. బట్ ఆర్గాన్ ఇచ్చినందువల్ల పోయేది ఏం లేదు. మళ్ళీ మనం ఇంకొకరిలో బతుకుంటాం, ఒకరు 6 మందిలో బతుకుంటారనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మీరు అపోహలు తొలగించే ప్రయత్నం మీ ద్వారా జరిగితే థ్యాంక్ యూ. నేను డాక్టర్ ఆరిఫ్ పాషా అండి, ఇక్కడ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ని. ముందుగా పెద్దలు మెంటల్ సపోర్ట్ సార్, ఇండియన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ గారు, న్యూరో సర్జరీ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సార్ అంతా వివరంగా తెలియపరిచారు. వారి బెడ్ సైడ్ దగ్గరుండి మా తరఫున క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి టీం డాక్టర్ భరత్, డాక్టర్ వేణుగోపాల్ గారు, డాక్టర్ వేణు గారు అండ్ మిగతా పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ పారామెడికల్ స్టాఫ్ భగవంతుడు ప్రార్థిస్తూ మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. 47 సంవత్సరాల చిన్న వయసు గల మనిషి, 2 పిల్లల తండ్రి, దురదృష్టవశాత్తు సివియర్ హెడ్ ఇంజరీ అయింది. దాని తర్వాత ఇందులో ఈ బాధలో కూడా కొద్దిపాటి సంతోషమైన, అభినందనమైన మాట ఏంటంటే, మేము ఎప్పుడు ఒక టీం లైక్ ట్రీట్ చేసే టీం ఒకటి ఉంటుంది. ట్రీట్ చేయటం సాధ్యం కాని పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు మిగతా సొసైటీలో ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఇవ్వడానికి ఇంకో టీం ఉంటుంది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ టీం అని. వారికి వెళ్ళక ముందే వారి మిస్సెస్ ప్లస్ వారి బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చి వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇలా కాని పక్షాన మా ఊరు భాగాల్ని ఇంకో దాంట్లో బతికించేటట్టు చూడండి అని చెప్పి. ఇది నిజంగా చాలా సంతోషమైన, బాధలు కూడా సంతోషమైన వార్త అండి. సో ఎందుకంటే ఇక్కడ రక్తదానం అన్నది మనం బతికుండి మనం వాలంటరీగా ఇస్తామండి, కానీ అవయవదానం అనేది చాలా గ్రేట్ఫుల్ అనమాట. మన ఆత్మీయులు మనం కోల్పోతున్నప్పుడు ఆత్మీయులంతా కలిసి దాన్ని డెసిషన్ తీసుకోవటం అన్నది చాలా అభినందనీయం అండి. అది నిజంగా వారి మిస్సెస్, వారి బ్రదర్స్ అందరూ చేశారు. చాలా సంతోషమైన వార్త. అంటే అది మీ అందరి వల్లే సాధ్యమైంది, మీడియా మిత్రుల వల్లే. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలియపరచగలిగింది, చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలాన్ని ఇదే వదిలేసి మ్యాక్సిమం ఈ ట్రామా ఎక్కువ అయిపోతుంది, ట్రామా అండ్ హెడ్ ఇంజరీస్ ఎక్కువ అయిపోతుంది. బెటర్గా మన వైపు నుంచి మెసేజ్ మ్యాక్సిమం హెల్మెట్ వాడి ముందుకెళ్ళేటట్టు చూద్దాం. కాని పక్షాల్లో మిస్ అవుతున్న పక్షాన ఫ్యామిలీ తరఫు నుంచి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను డాక్టర్ జైపాల్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడ ఎంఆర్ఐ మెడికల్ కాలేజ్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్.
సో ఈరోజు ఒక బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి ఆయన ఫ్యామిలీ అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. సో మేము అవయవదానం ప్రోగ్రామ్ని జీవందాన పర్యవేక్షణలో మా హాస్పిటల్ టీం అంతా కలిసి అది ముందుకు నడిపించాం. సో ప్రస్తుతం ఇప్పుడే ఆర్గాన్స్ అన్నీ కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. ఆర్గాన్స్ అన్నీ కూడా ఏ హాస్పిటల్స్ అయితే గవర్నమెంట్ అలొకేషన్ జరిగిందో, ఏదైతే జీవనదాన అలొకేషన్ జరిగిందో అక్కడికి ఆర్గాన్స్ తరలించబడతాయి గ్రీన్ ఛానల్ ద్వారా. సో అక్కడ వాళ్ళకి ఇంప్లాంట్ జరుగుతుంది. సో 6 రోగుల లైఫ్లో ఈరోజు కొత్త వెలుగులు రాబోతున్నాయి. సో ఈ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎవరైతే రోగి అవయవదానం చేశారో వాళ్ళంతా బాధలో ఉండి కూడా వేరే వాళ్ళకి మనం సహాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో దానికి మా ఎన్ఆర్ఐ టీం అందరం కూడా సహకరించడం జరిగిందండి. థ్యాంక్ యూ. జనరల్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విజయ్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్. మీడియా నమస్కారం. పెద్దలందరూ చెప్పినట్టుగా ఇవాళ జరిగిన ఈ అవయవదాన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్ద మనసుతో ఈ అవయవదానానికి ఒప్పుకోవడం, బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ని అంత బాధలో కూడా అవయవదానానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరూ ఆహ్వానించదగిన విషయం. ఇక్కడ ఎంతోమంది దేశంలో మనం ఎన్నో చూస్తున్నాం, చాలా వేలాది మంది అవయవదానం కోసం చాలా సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి. చాలా డబ్బులు ఎన్నైనా ఇచ్చినా కానీ వాళ్ళ అవయవదానం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ అర్హులకి అందట్లేదు. సో దానికి కారణం చాలా ఈ విషయం మీద పూర్తి అవగాహన లేకపోవడం. ఎంతో కొంత ఇలాంటి మీ మీడియా మిత్రుల ద్వారా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ ఎంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇవ్వడం ద్వారా ఇది 10 మందిలోకి జనాల్లోకి అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాము. మేమందరం ఎప్పుడు మా బాధ్యతగా ఈ హాస్పిటల్లో నిత్యం ప్రజలకి రోగులకి సేవలు అందిస్తూనే ఉంటాము. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఇలా జరిగినప్పుడు మాత్రం ఇలాంటి అరుదైన సందర్భాల్లో కూడా దీన్ని చక్కగా ఇంతకుముందు సందర్భాల్లో కూడా చాలా విజయవంతంగా నిర్వహించారు. మేనేజ్మెంట్ కానీ డాక్టర్ పెద్దలందరూ కూడా చేశారు. అలాగే ఇది కూడా పూర్తిగా విజయవంతంగా జరిగింది. చాలా 6 పేషెంట్లకి వారి యొక్క ఫ్యామిలీస్కి ఈ అవయవదానాలు చేరి వాళ్ళందరి దృష్టిలో ఈ చనిపోయిన పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దేవుళ్ళతో సమానంగా చాలా గొప్పగా భావిస్తూ పూర్తిగా ఈ విషయాన్ని వ్యక్తపరుచుకున్నాను. సో అందుకని వెంకటేశ్వర గారిని ఆయన తరఫున కొన్ని మాటలు. నమస్కారం. నా పేరు వెంకటేశ్వర అండి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటర్ అండి. అడ్మినిస్ట్రేటర్ గారు ఈ వార్త తెలిసినప్పటి నుంచి డాక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రతి గంట వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎలాగోలా బతికించడానికి ప్రయత్నం చేయమని చాలా సర్వజాల ప్రయత్నించారు. ప్రతి గంటకి ఆయన ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ప్రమాదం జరిగిన కాడి నుంచి ఇప్పుడు కూడా చాలా బాధాకరంగా ఆయన సందేశం చెప్పలేకపోయారు బాధతో. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి చేతులకు నమస్కారం చెప్తున్నాను. మీరు కూడా ఈ వార్త అందరికీ స్ప్రెడ్ చేసి ఇదే అవగాహన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
డ్రామా జరుగుతుంది గుండెదారం చేశారు చాలా ఎంతో లాస్ అయ్యారు ఈ లాస్ని ఎవరు తప్పు చేయలేదు కానీ దేవుని మాతో దేవుని ఏమని చేస్తారు